నేటి కూడికకు దేవుని యొక్క సన్నిధికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వారబంధముల యొద్ద వాటిని కాచుకొనండి, వాటిని కాపాడుకొనండి. ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగించబడుతున్న మనము, ఈ ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న మనము కాచుకునే వారిగా బ్రతకాలి, కాపాడుకునే వారిగా మనం జీవించాలి. వాటిని జాగ్రత్తగా చూచుకునే వారిగా మనం ఈ రాత్రి నడిపించబడాలని దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని అంటారు. అయితే దేవుని పిల్లలారా, వీటిని మనం కాచుకున్నప్పుడు, వీటిని మనం కాపాడుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైన త్రోవలోను, జీవపు వెలుగులోను, జీవపు మార్గాల్లో ప్రభు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. అయితే ఈ రాత్రి వేటిని మనం కాచుకునేవారిగా ఒక ఆత్మీయుడు నడిపించబడాలి. ఒక ఆత్మీయుడు వేటిని కాచుకోవాలి, ఒక ఆత్మీయుడు వేటిని కాపాడుకోవాలి. ఆయన ద్వారబంధముల యొద్ద కూర్చొని దాన్ని ఏం చేయాలి అని అంటే కాచుకునేవారిగాను కాపాడుకునేవారిగా ఉండాలి. ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చొని, ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని, ప్రభు యొక్క వెలుగును చూస్తూ, ప్రభు యొక్క మహిమను పొందుకుంటూ ఆయన పాద సన్నిధిలో కూర్చొని వాటిని కాచుకునేవారిగాను వాటిని కాపాడుకునే వాటిగాను మనం ఈ రాత్రి నడిపించబడిన వారిగా మార్చబడగలిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ప్రభు చేయడం ప్రారంభిస్తారు. అయితే వేటిని మనం కాచుకొని ఆయన ద్వారబంధముల ఎదుట మనం ఉండాలి అని కొన్ని విషయాలు మన బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చదువుతారు. జీవమును ప్రేమించి, ఇక్కడ మీరు బాగా గమనించాలి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి, ఇంక తల్లెత్తి నా వైపు చూడండి. నా ద్వారబంధముల ఎదుట నీవు కాచుకునే వ్యక్తిగా ఉండాలి. ఒక ఆత్మీయుడు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నవాడు, దేవుని యొక్క రక్తం చేత కడగబడి, దేవుని యొక్క రక్తం చేత శుద్ధీకరించబడి, దేవుని యొక్క రక్తం చేత పవిత్రపరచబడి, దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా కొన్నిటిని కాచుకునే వారిగా ఉండాలి. వింటున్నారన్న మాటలు? కొన్నిటిని కాచుకునేవారిగా ఉండాలి. అందులో మొదటిగా దేనిని మనం కాచుకోవాలి? కాచుకోవడం అంటే చూచుకోవడం, జాగ్రత్తగా కాపాడుకోవడం. అది ఎటుంది, ఎటు పోతుంది, ఎటు వస్తుంది అని దాన్ని జాగ్రత్తగా చూచుకోవడమే కాచుకోవడం. మీకు అర్థమైందా? కాచుకోవడం అంటే అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు కదా, గొర్రెలు కాచుకోరాబో అని అంటుంటారా? గొర్రెలు కాచుకోరాబో అని అంటే ఏమని అర్థం? గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకొని వాటిని మరలా జాగ్రత్త ఇంటికి తోలుకోరా అని అర్థం. అట్లాగే ఈ రాత్రి ఆయన ద్వారబంధముల ఎదుట కూర్చున్న మనము కాచుకునే వారిగా ఉండాలి. వేటిని కాచుకోవాలి అని అంటే అందులో మొట్టమొదటి మాట, ప్రతి ఒక్కరూ తమ నాలుకను కాచుకునే వారిగా ఉండాలి. ఆమేన్. దేనిని కాచుకోవాలి? మొదటిగా తమ నాలుకను కాపాడుకోవాలి, తమ నాలుకను కాచుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, జీవమును ప్రేమించి దినములు చూడగోరువారు,
దినములు చూడాలి అని అంటే, మన జీవిత పయనంలో ముందుకు కొనసాగాలి అని అంటే జీవాన్ని ప్రేమించి మంచి దినాలు మనం చూడాలి. మీరు వినాలి నా మాటలు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. ఈ లోకంలో నడిపించబడుతున్న అనేక మంది మేము చెడ్డగా బ్రతకాలి, మేము పాడైపోవాలి, మమ్మల్ని ఎవరు మంచి అనకూడదు, ఎవరి నోటినైనా మేము నాంతూనే ఉండాలి అని అనుకొని అలా బ్రతకాలని ఏ వ్యక్తి అయినా ఆశపడతాడా? అందరి నోట్లో ఎప్పుడు చూసినా మా పేరే ఉండాలి, అందరి నోటిన మేమే నానాలి అని ఎవరైనా ఆశపడతారా? ఏమని ఆశపడతారు? మేము మంచిగా బ్రతకాలి, జీవాన్ని ప్రేమించి ప్రాణాన్ని ప్రేమించి దినముల్లో మంచి చూడాలి అని ఆశపడే వాళ్ళు మనం అందరమే. అయితే ఈ మంచి అని అనిపించుకోవాలి అని అంటే చెడ్డ మాటలు పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేసుకోవాలి? కాచుకునే వారిగా ఈ రాత్రి మనం నడిపించబడాలి. దేన్ని కాచుకోవాలయ్యా అని అంటే మన నాలుకను కాపాడుకోవాలి. అందుకే పెద్దలు అన్నారు ఒక మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. ఊరు మంచిదైతే నోరు మంచిది కాదు. ఏమండి, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఒక ఆమె వచ్చిందంట ఒక ఊరికి, ఆ బస్ స్టాండ్లో నిలబడిందంట. ఆ బస్ స్టాండ్లో నిలబడి ఒక సంచిలో బ్యాగ్ ఇలా పెట్టుకొని ఒక పెద్ద ఆయన కర్ర పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంటండి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పెద్ద ఆయన్ని, ఓ పెద్ద ఆయన ఆగండి అని అడిగిందంట. ఆయన అలా ఆగిన తర్వాత ఈమె అడిగిందంట, 2 చేతుల్లో 2 సంచులు పట్టుకొని ఉందంట. పట్టుకొని ఆమె అడుగుతూ ఉందంట, అయ్యా పెద్ద అయినా, నేను ఇంచుమించుగా ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊర్లో తిరిగాను, ఏ ఊరు మంచిగా లేదు, మీ ఊర్లో బ్రతకదాం అని వచ్చాను, మరి మీ ఊరైనా మంచిదేనా అని అడిగిందంట ఆ పెద్ద ఆయన్ని. ఆ పెద్ద ఆయన అన్నాడంట, అమ్మా నీ నోరు మంచిదైతే మా ఊరు కూడా మంచిదేనమ్మా అన్నాడంట. నీకు అర్థమైందండి? నీ నోరు మంచిదైతే ఊరు కూడా నీకు మంచిగా సహకరిస్తుంది. నీ నోరు మంచిదిగా ఉంటే నీ కుటుంబం నీకు సహకరిస్తుంది. నీ నోరు మంచిదిగా ఉంటే నీ బిడ్డలు నీకు సహకరిస్తారు. నీవు జీవమును ప్రేమించి మంచి దినాల్ని నువ్వు చూడాలి అని అంటే నీ నోలుకను నీ నోరును నీ నాలుకను ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకే కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేము. ఏదైనా తుసుక్కున ఒక మాట అనేస్తూ ఉంటాం, అనకూడని మాటలు అనేస్తూ ఉంటాం. ఈ నోటితో ఎన్నో రకరకాలుగా మాట్లాడుతుంటాం. కొంతమందికి ఈ నోటికి అదుపు అనేది ఉండదు. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మంచి దినములు నీవు చూడాలి అని అంటే, మంచి దినాల్ని మనం చూడాలి అని అంటే మన తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా మనం చెడ్డ మాటలు పలకూడదు. మన తల్లిదండ్రులకి ఎప్పుడు వ్యతిరేకంగా తిరగకూడదు. మన తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో దానికి లోబడాలి. మన తల్లిదండ్రులు ఏదైతే మనకు చెప్తారో దాని ప్రకారంగా మనం బ్రతికితే మన దినాల్లో మంచి దినాలని మనం చూడగలుగుతాం. దేవుడు, సేవకుడు, సంఘము, తల్లిదండ్రులు మనకి ఏ మాటలైతే చెప్తారో వారి ఎదుట మనం మాట్లాడేటప్పుడు మంచి మాటలే పలకాలే, కానీ చెడ్డ మాటలు మనం పలకూడదు. చెడ్డ మాటలు పలికితే ఏమవుతుంది? ఈపు విమానం మాత్రం మోగుతుంది. అంతేనా? ఇప్పుడు మన పిల్లలు ఎప్పుడైనా అప్పుడప్పుడు తుసక్కని కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, తెలుసో తెలియక. అలా మాట్లాడినప్పుడు మనం ఏం చెప్తాం? ఫస్ట్ ఒక దోశ వేస్తాం, ఒక దోశ వేసి అది తిరగ తిప్పించి ఆ తర్వాత చెప్తాం, రాయ్ ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, ఇది మంచిది కాదు అని చెప్తామని చెప్పాం. దేవుడు మనల్ని కొట్టడు, కానీ ప్రేమతోనే మాట్లాడతాడండి. అందుకని ఈ రాత్రి ప్రభు అంటారు, జీవమును ప్రేమించిన నీవు, మంచి దినములు చూడగోరిన నీవు ఏం చేయాలో తెలుసా? చెడు మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా, బూతు మాటలు పలకకుండా, వ్యర్థమైన మాటలు పలకకుండా, అపహాస్యపు మాటలు మాట్లాడకుండా, వ్యతిరేకపు మాటలు పలకకుండా ఈ రాత్రి మన నోటిని మనం కాచుకోగలిగితే జీవాన్ని నడిపించబడుతున్న నీవు, జీవాన్ని ప్రేమించిన నీవు మంచి దినములో చూడగోరే వ్యక్తిగా నీవు మారుతావు. మంచి దినాలను మనం చూడాలి అని అంటే మనం ఏం చేయాలి? మన నోటితో మనం మంచి మాటలు పలికేవారిగా ఉండాలి. మన నోటును కాచుకోవాలి, కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనవసరమైన మాటలు వాక్యం ఏముంటుందంటే, విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషము దాగి ఉంది అంటారు. విస్తారమైన మాటలు ఎవరితో మాట్లాడకూడదు ఊరకనే.
కబుర్లు చెప్పుకోకూడదు కూర్చొని. ఆ మాటలు ఈ మాటలు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఇంకా వ్యతిరేకమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి, అపవిత్రమైన మాటలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఉపయోగపడని మాటలు వస్తూ ఉంటాయి. అందుకని ఈ నాలుకను ఏం చేయాలి అని అంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా అండి? నీ నాలుకను కాచుకునే వ్యక్తిగా ఉండాలి. అయ్యో నా కోడలండి, అబ్బో చెప్పడానికి లేదండి, అయ్యో అలా నోట్లో నోరు ఎందుకు పెట్టామరా బాబు అనిపిస్తుంది. ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ అన్నట్టు మాట్లాడాలి మా కోడలతో అని చెప్పే అత్తలు కూడా ఉన్నారా లేదా? ఉన్నారండి. అయ్యో మా అత్తతోనండి, ఏమత్తమ్మా నీళ్ళు తాగుతావా అన్నా ఇబ్బంది, నీళ్ళు తాగవా అన్నా కూడా ఇబ్బంది, ఏమత్తమ్మా టీ పెట్టి ఇచ్చేదా అన్నా కూడా ఇబ్బంది. నీకు ఎట్ట కనబడుతున్నాను, టీ తాగలాగా కనబడుతున్నానా? టీ పెట్టికపోతే నాకు ఇంటికి వస్తే టీ కూడా పెట్టలేదు, ఏమాక అత్తలు లేరా అనే అత్తమ్మలు కూడా ఉన్నారు. అందుకని ఈ రాత్రి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు జీవమును ప్రేమించి మంచి దినాలు నీవు చూడాలి అని అంటే ఏం చేయాలండి? ఈ నాలుకను కాచుకోవాలి, కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మన గురించి 10 మంది చెప్పుకోవాలి. మనం చనిపోయిన తర్వాత అబ్బా వాళ్ళు చాలా మంచోళ్ళండి, వాళ్ళు ఏది మాట్లాడినా అంత జాగ్రత్తగా మాట్లాడతారు, మంచి మాటలు మాట్లాడతారు, అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మన నోటిని ఎప్పుడు వినలేదండి అని మన గురించి చెప్పాలి. అందుకనే దేవుడు అంటారు, నా ద్వారబంధములు ఎదుట కాచుకోండి. వేటిని కాచుకోవాలి ప్రభువా అని అంటే దేవుడు అంటారు, మీ నాలుకను కాచుకునే వారిగా మీరు జాగ్రత్తగా బ్రతకాలి. మన భర్త దగ్గర ఉన్నప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలాగొచ్చాడు, పని నుంచి వచ్చినప్పుడు ఆయనకి కాస్త నీళ్ళు ఇచ్చి, ఆయనకి స్నానానికి పంపించి, ఆయన స్నానం చేసుకున్న తర్వాత ప్రార్థనలో కూర్చొని, ప్రార్థన జరిగిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఏదైనా భోజనం అంతా అయిపోయిన తర్వాత అలా కూర్చొని పిల్లల్ని నిద్రగూపిన తర్వాత చక్కగా నీ సమస్య ఏంటో చెప్పాలి. మన వల్ల చేయరు. అక్కడ గుమ్మం నుంచి రాగానే టమోటాలు తేలా, నువ్వు దేవో కూర ఏం వండాలి ఇప్పుడా అడగకూడదు. అట్లాగని తుటమారు అడగకూడదు అని కాదు ఏమండి. ఆయన వచ్చిన తర్వాత కాస్త నీళ్ళు ఇచ్చి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు దాన్ని తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది భర్తలు ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు ఏమండి. ఎందుకు వచ్చావురా బాబు ఇంటికి అని అనిపించే పరిస్థితుల్లో మనం ఊరకనే మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారే, వాళ్ళు అలా బ్రతుకుతున్నారే. ఒకరు ఎలా బ్రతికితే మనకెందుకండి? మనం ఎలా బ్రతుకుతున్నాం అది మనకు ముఖ్యం. మనము, మన పిల్లలు, మన భర్త ఎలా నడిపించబడుతున్నాం అది మనకు కావాలి. దానిని మనం చూసుకోవాలి. అందుకే ఈ రాత్రి ప్రభు మనతో అంటారు, నీ నాలుక నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాచుకో. ఏది పడితే అది మాట్లాడడం ఏమండి, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం. మన పిల్లల దగ్గర కూడా అప్పుడప్పుడు ఏవైతే అవి మాట్లాడకూడదండి. అందుకని ఈ నాలుకను, ఈ నోరును మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాచుకోవాలి. కాచుకోకపోతే ఏమవుతుందో చెప్పనా? ఈ యొక్క నాలుక ఏం చేస్తుందయ్యా అంటే, కాచుకోకుండా ఉన్నప్పుడు విచ్చలవిడిగా అయిపోయింది అనుకో. ఈ నోరు కొంతమందికి అదుపు కంచి వేసుకోండరు, ఈ నోటిని విచ్చలవిడిగా వదిలేసుకుంటారు. అప్పుడప్పుడు కొన్ని ఆవుల్ని, పశువుల్ని మనం చూస్తుంటాం, దాన్ని మూతికి కొంచెం పెడతారు, అంతేనా, దానికి పెడతారు నోటికి. ఎందుకని? ఎక్కడ పడితే అక్కడ ఏ చేలోకి పోయి ఆ చేలో తినకూడదని, అంతే కదా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పంట పొలాలని మేసేస్తుందేమో అని చెప్పి దాని నోటికి కొంచెం పెడతారు. ఏది పడితే అది తినేస్తుంది, పిచ్చి పిచ్చి కాగితాలు తినేస్తుంది, పిచ్చి పిచ్చి చెత్త తినేస్తుంటుంది, అనవసరమైన వాటిని తినేస్తుంది, ఎందుకు వచ్చింది అని చెప్పి తన నోటికి ఏం చేస్తారు? కంచి వేస్తారు, కుంచి పెడతారు. అట్లాగే ఈ రాత్రి మన నోటిని కూడా మనం కంచి వేసుకునేటట్లుగా ఏమండి, కాపాడుకునేటట్లుగా మారాలి. అదేటండి అని అంటే, ఎందుకు దేవుడు మనల్ని ఈ నాలుకను, ఈ నోరుని కాపాడుకోమంటున్నాడు అని అంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదవగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ నాలుకను కాపాడుకోవాలి, దానిని చూచుకోవాలి అని అంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3:5 చదువుతారు. నాలుక కూడా చిన్న అవయవమే అయినను
బహుగా అదిరిపడును. ఏమండి? బహుగా అదిరిపడును. పుట్టినోట్లో ఏమని రాయబడింది? బహుగా అతిశయించును. ఈ నాలుక చాలా చిన్నదే, ఏం చేస్తుంది? అతిశయిస్తుంది. ఏమని రాయబడిందండి? కింద పుట్టినోట్లో రాయబడిందా? అతిశయపడును. ఏం చేస్తుంది ఈ నాలుక? అతిశయపడుతుంది. ఎవరైనా ఒక మాట మాట్లాడారు అనుకోండి, వెంటనే కోపం తెచ్చుకొని వెంటనే నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు అనకూడదు, నువ్వు మగవాడుగా పుడితే నేను ఆడదాని కాదు. అవతల నుంచి ఒక మాట వచ్చింది అనుకోండి, యువతల నుంచి 2 మాటలు పోవాలి. అవతల నుంచి 2 మాటలు వచ్చాయి అనుకోండి, యువతల నుంచి ఇంకా ఎన్ని పోతాయో. ఎందుకనంటే ఈ నాలుక ఏం చేస్తుంది? అతిశయిస్తూ ఉంటుంది. ఎప్పుడు కాచుకునేదిగా ఉండదు, కాపాడుకునేదిగా ఉండదు. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నీ నాలుకను నీ నోరు నువ్వేం చేయాలి అని అంటే కాచుకునే వ్యక్తిగా ఉండాలి. ఎందుకయ్యా కాచుకోవాలంటే ఈ నాలుక చాలా అతిశయం కలిగింది, చాలా గర్వం కలిగింది. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఎవరైనా ఒక మాట మాట్లాడినా, ఎవరైనా ఒకటి అనకూడనిది మనల్ని అన్నా, అది అన్నారో లేదో మనకు తెలియదు పూర్తిగా. ఎవరో వచ్చి మనతో చెప్పారు అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోతాం, కడుపు ఉబ్బరం. ఎందుకంటే ఈ నాలుక అతిశయం కదా, ఈ నాలుక గర్వం కలిగింది కదా, ఈ నాలుక ఆగలేదు కదా. ఏం చేస్తారు? వెంటనే ఒకవేళ మీ దగ్గర వారు లేకపోతే, మీరు వినాలి, ఒకవేళ మీ దగ్గర వారు లేకపోయినా మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని, వాళ్ళ ఫోన్ నెంబర్ నీ దగ్గర లేకపోయినా, ఏమండి వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర లేకపోయినా మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని టక 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 కొట్టేసి, వదినా నేను ఏమన్నా నా రోజా, నేనేమన్నా అన్నా నా తుస్కారంగా? నువ్వు అట్ట అనడం మామూలుగా ఉందా చెప్పు? ఇప్పుడు ఏదైనా ఉంటే నాతో చెప్పాలి. మీ చిన్న తోడుకోవడానికి ఎందుకు చెప్పినావు? అది కాదమ్మాయి, అట్ట కాదు అని అవతల. అవన్నీ కాదు, నువ్వు రేపు బస్సు ఎక్కిరా, అదేందో తేల్చుకుందాం. కారణం ఏంటి? ఈ నాలుకేంది? అతిశయం కలిగింది, గర్వం కలిగింది, ఉండలేదు, కడుపు ఉబ్బరం, దానికి మాట్లాడేయాలి, కొట్టించుకోవాలా. ఏమండి? కొట్టించుకుంటే అప్పుడు మనసు తృప్తిగా ఉంటుంది. ఏమండి? కొంతమంది కొట్టించుకుంటేనే తృప్తిగా ఉంటుందంట. కారణం ఏంటంటే నాలుక అతిశయం కలిగింది, మాట్లాడేయాలి. ఎవరు ఏమనుకుంటారు, ఇది మంచిదా చెడుదా, అవతల వ్యక్తులు ఆ మాటని ఎలా స్వీకరిస్తారు, ఎలా తీసుకుంటారు అని ఆలోచించరు. ఏది పడితే అది మాట్లాడేయడం, తల్లిదండ్రులు కూడా ఏది పడితే అది మాట్లాడేయడం. అయితే ప్రభు అంటారు, నీ నాలుకను కాచుకోకపోతే అది చాలా గర్వం కలిగింది, అతిశయం కలిగింది, కోపం కలిగింది. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడేస్తుంది, బూతులు మాట్లాడుతుంది, అపహాస్యపు మాటలు మాట్లాడుతుంది, మనసును బాధ పెట్టేదిగా మాట్లాడుతుంది, హృదయాన్ని గాయపరిచేది మాట్లాడుతుంది, కన్నీరు కార్చేటట్లుగా మాట్లాడుతుంది. కనుకనే మనం ఏం చేయాలో తెలుసా అండి? ఈ నోరును ఈ నాలుకను ఏం చేయాలా? కాచుకోవాలి. కాచుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? నీ నోటిన ఏది నువ్వు మాట్లాడాలో, ఏది నువ్వు చెప్పాలో అలా పలుకుతూ ఉన్నప్పుడు నీ జీవములో మంచి చూడాలి అని అంటే, మంచి కోరాలి అని అంటే, మన జీవిత ప్రయాణంలో మనం మంచి వారిగా నడిపించబడాలి అని అంటే చెడ్డ మాటలు పలకకుండా అని అన్నారు. ఏ మాటలు పలకకూడదు? చెప్పండి. ఏ మాటలు? చెడ్డ మాటలు ఏం చేయాలి? మనం పలకాలా? చెడ్డ మాటలు చెప్పాలా? మన బిడ్డలతో చెడ్డ మాటలు పలకకూడదు, భర్తతో చెడ్డ మాటలు పలకకూడదు, ఏమండి భార్యతో చెడ్డ మాటలు పలకకూడదు, అత్త కోడల్ని చెడ్డ మాటలు పలకకూడదు, కడుపుడు పుట్టిన బిడ్డల్ని చెడ్డ మాటలు పలకకూడదు మనం. ఎందుకయ్యా అంటే అలా పలికినప్పుడు మనం మన జీవితంలో కొనసాగించబడుతున్న మనము, మన జీవిత పయంలో నడిపించబడుతున్న మనము మంచి దినాల్ని చూడలేము. మంచి దినాల్ని మనం చూడలేము. మన బిడ్డలను అపహాస్యంగా మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతుంటే ఒక రోజున వస్తుందండి. ఆ రోజు వచ్చినప్పుడు, ఏమమ్మా నువ్వు ఏ రోజైనా నాతో మంచిగా మాట్లాడేవా? ఎప్పుడు చూసినా చెడ్డ మాటలే మాట్లాడుతుంటావు, ఎప్పుడు చూసినా నన్ను బాధ పెట్టే మాటలే మాట్లాడేవే, ఎప్పుడు చూసినా నన్ను అపహాస్యంగానే మాట్లాడేవే, కష్టపెట్టే మాటలు మాట్లాడేవే, కన్నీళ్ళు కార్చేటట్లుగా నాతో మాట్లాడేవే. ఇప్పుడు నేను నిన్ను ఎలా ప్రేమించాలి? ఇప్పుడు నేను ఎలా నిన్ను ప్రేమించి నీకు మంచి చెయ్యాలి అని చెప్పేవాళ్ళు లేకపోలేదండి. నా దేవుని ప్రియులారా,
ఈ రాత్రి మనం జాగ్రత్తగా గమనించాలి. మన నాలుకను మన నోరును మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాచుకునే వారిగా మారాలి. ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, ఏది పడితే అది పలకకూడదు. యుక్తమైన మాటలేను పలకాలి. చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? యుక్తమైన మాటలే పలకాలి. ఎప్పుడు? చెప్పండి చెప్పండి. ఎప్పుడు? యుక్తమైన మాటలనే మనం పలకాలి, యుక్తమైన మాటలనే మనం ఉచ్చరించాలి. మంచి వచ్చినప్పుడు, ఒకరు మంచి చేసినప్పుడు కాదు, ఒకరు మంచి చేసినప్పుడు వాళ్ళని పొగడతారు, అది సహజమే. ఏమండి, ఎవరైనా మనకి చీర పెడితే మనం గమ్ముకుంటామా? ఎవరైనా మనకి చీర పెట్టారు అనుకోండి, గమ్ముకుంటామా? వాళ్ళని మిద్దుని మేడలు నెక్కించి గాల్లో తిప్పుతాం వాళ్ళని. 300 రూపాయలు చీర పెడితేనే వాళ్ళని ఏం చేస్తాం? అబ్బో మా వదినే, మా అక్కే, అయ్యో ఇంకెంత పంపిస్తాం, వాళ్ళని పంపించేస్తాం. అదిగో ఆ మేఘాల్లో తిరుగుతుంటారు ఇంక వాళ్ళు. ఏమండి, మంచి చేసినప్పుడు కాదండి, వాళ్ళు నీకు కీడు చేసినా, వాళ్ళు నీకు మంచి చేసినా, చెడు చేసినా, వాళ్ళు నీతో ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు వారి గురించి యుక్తమైన మాటలే పలికేవారిగా ఉండాలండి. ఏం చేయాలి? మనం యుక్తమైన మాటలనే పలకాలే కానీ వేరే వేరే మాటలు, అపహాస్యపు మాటలు, పనికి రాని మాటలు మనం మాట్లాడకూడదు. యోబుని మనం గమనిస్తే, చదవండి యోబు గ్రంథం 47:7 వాక్యం. యోబు గ్రంథం 42:7. చదవండమ్మా. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైన దానిని పలుకలేదు. చాలండి. దేవుడే స్వయంగా యోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు చెప్పాలి నువ్వేం మాట్లాడుతున్నావో. ఏమండి, మన గురించి మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి నువ్వు ఎలా మాట్లాడుతావో. వినాలి నా మాటలు. నీ గురించి నువ్వు ఎలా మాట్లాడుతావో, నువ్వు ఎలా పలుకుతావో నీ భర్తను అడిగితే చెప్తారు. అంతేనా? ఏమండి, మీ భర్త ఎలా మాట్లాడతాడో, ఎలా ఉంటాడో, మీతో ఎలా జీవిస్తూ ఉన్నాడో, ఏ ఏ మాటలు మాట్లాడతాడో మిమ్మల్ని అడిగితే మీ భర్త గురించి చెప్తారు. అయితే ఒక ఆత్మీయుడి గురించి దేవుడే మాట్లాడాలండి. యోబు గురించి అంటారు, యోబు ఎవరో తెలుసా? యుక్తమైన మాటలు పలికేవాడు. ఏమని మాట్లాడాడు యోబు? ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు ఏమన్నా యోబుకు మంచి చేశాడా? దేవుడు ఏమన్నా యోబుకి మంచి కార్యాలు చేస్తూ తనకు కలిగిన శోధనలు, తనకు కలిగిన ఇబ్బందులు, తనకు కలుగుతున్న అవరోధన, తనకు కలుగుతున్న బాధ, తనకు కలుగుతున్న నిందలు ఇవన్నిటినీ ప్రభు తొలగించాడా అని అంటే లేదే. ఎన్ని శ్రమలు యోబు జీవితంలో కలుగుతూ ఉన్నా దేవుడు అలా మౌనంగా చూస్తూ ఉన్నాడండి. దేవుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు, మౌనంగా చూస్తూ ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు, ఏకాకిగా నిలబడ్డాడు యోబు. ఏకాకిగా నిలబడిన యోబు జీవితంలో యోబు ఏం మాట్లాడుతూ ఉన్నాడో చెప్పండి? ఏం మాట్లాడుతున్నాడు? దేవుడే ఇచ్చిను, దేవుడే తీసుకునిను, దేవునికి మహిమ కలుగునుగాక. మనం మాట్లాడతామా? దేవుడు ఒక చిన్న శోధన కలుగజేస్తే ఇంకేమి దేవుడు, ఇంకెక్కడున్నాడు దేవుడు? నా భర్తను మార్చకూడదు, నా బిడ్డలను మార్చకూడదు, నా పరిస్థితిని మార్చకూడదు. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇల్లు కట్టబడట్లేదే. ఎప్పటి నుంచో నా భర్త మారాలనుకుంటున్నాను. దేవుడు అనేవాడే ఉంటే, ఆయనకు కళ్ళుంటే, ఆయనకు చెవులుంటే చూడరా మా బాధ, చూడడా మా కష్టమా, ఇంకాడు దేవుడా అన్నాడా యోబు? పలకలేదండి. దేవుడు ఇచ్చును, దేవుడే తీసుకుంటాడు. ఆయనకు తెలుసు కదా నీకు ఎప్పుడు ఇల్లు ఇవ్వాలో, ఆయనకు తెలుసుగా నీ భర్తను ఎప్పుడు మార్చాలో, ఆయనకు తెలుసుగా నీ బిడ్డలకి ఎప్పుడు ఉద్యోగాన్ని ఇవ్వాలో. ఏమండి, మన బిడ్డలు కూడా అప్పుడప్పుడు నువ్వేం చేసావు, నాకు అడిగింది ఏమో నాకు తెచ్చావా, అడిగింది ఏమన్నా పెట్టావా. మన తల్లిదండ్రులకు తెలుసండి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో అన్నీ తెలుసు. వరకని అడగకూడదు. ఈ ప్యాంట్ నేను వేసుకుంటాను బడికి పోయేటప్పుడు, కొత్త ప్యాంట్ కదా వేసుకునేదా. నాకు తెలిసిన ఒక పిల్లడు ఉన్నాడు. ఏమండి, శుక్రవారం శనివారం అన్ని యూనిఫామ్ కదా, శుక్రవారం శనివారం మా రాజు ఎప్పుడు ఈ ప్యాంటనా చూడు ఎట్టుందో, ఇది చూడు ఎడితే నీకు జాబ్ ఇక్కడ
నేను వేసుకొని బావు, నాకొద్దు బావు. రే డబ్బులు ఉన్నప్పుడు కొంతానులే నాన్న, మీ నాన్నకి చెప్పానులే, తీసిస్తాడులే నాన్న. సరే ఎట్రా నేను కుడతానురా. నాకు కుడితే వద్దు, కుడితే నాకు వద్దు, నా కొత్త ప్యాంటే కావాలా. నీకు కొత్త ప్యాంట్ తెచ్చేది? కొంతమంది డైర్లు కూడా వేసుకోరు, డైరీ కూడా వేసుకోరు. వాళ్ళు ప్యాంటే, మాకు ప్యాంట్ కావాలా. ప్యాంట్ నీకు ఎప్పుడు ఏం కావాలో నీ తల్లిదండ్రులకు తెలుసుగా, నీకు అప్పుడు కొనిస్తారుగా. నువ్వు చినిగిపోయిన కొట్లు వేసుకుని నువ్వు తిరగతుంటే నీ తల్లిదండ్రులకి ఇష్టమా? నువ్వు చినిగిపోయిన కొట్లు వేసుకున్నావు అనుకో, ఏరా ఎవర్రా వీళ్ళ అమ్మ నాయన అంటారు. అంటారా అనరా? యాంది కొట్లు ఎట్టున్నాయా, ఎవర్రా వీళ్ళ అమ్మ నాయన అంటారు. అంటారా అనరాక? అంటారు. అట్లా అనిపించుకొని అవమానకరంగా నీ తల్లిదండ్రులు నీకేం చేయరు. నీకు ఏది అవసరమో అది వాళ్ళు నీకు తెచ్చి పెడతారు. ఏమండి, మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. యోబు యుక్తమైనదే పలికాడంట అండి. ఏం పలికాడంట? యుక్తమైనదే పలికాడంట. దేవుడు నాకేం చేశాడు, ఎందుకు నేను మందిరానికి పోవాలా, దేవుడు నాకు ఏం తెచ్చిపెట్టాడు, నాకేం కలిసి వచ్చింది. ఏమండి, కొంతమంది ఏం మాట్లాడేది, నాకేం కలిసి వచ్చిందని మందిరానికి పోవాలి. ఏది నాకు కలిసి రాలేదు, అన్నీ అచ్చు రాలేదు నాకు, అందుకనే నేను మందిరానికి పోను, నాకు యేసయ్య అవసరం లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యోబు ఏ రోజు కూడా అది పలకలేదండి. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నా తల్లి గర్భంలో నుంచి నేనేమన్నా అన్నీ మోసుకొని వచ్చానా? నేను ఎలా వచ్చాను? వస్త్రహీనుడుగానే వచ్చాను, పోయేటప్పుడు కూడా వస్త్రహీనుడుగానే పోతాను. అంతేగాని ఈ ధనధాన్యాలు, సంపదలు, వైభవాన్ని అంతటినీ నేను తీసిపెట్టుకొని ఏది వెళ్ళిపోయేది కాదు. అంత మాత్రాన బట్టి నా దేవుడు నేను దూషించాలా? నా దేవుడు నాకు తిండి పెట్టినా పెట్టకపోయినా, నా దేవుడు నన్ను పోషించినా పోషించకపోయినా, నా కుటుంబాన్ని దేవుడు అద్భుతకరంగా మార్చినా మార్చకపోయినా, దేవుడు నా జీవితంలో ఒక కార్యాన్ని చేస్తాడు అనే మాట్లాడుతూ వచ్చాడండి. అందుకని దేవుడే స్వయంగా దిగివచ్చి తన స్నేహితులందరితో, యోబు యొక్క స్నేహితులందరితో పలుకుచూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. యోబు ఎవరు అనుకుంటున్నారు? యోబు ఆషామాషవాడు అనుకుంటున్నారా? యోబు ఎవరో తెలుసా? యుక్తమైన మాటలు పలికినవాడు. ఆమేన్. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న నీవు, ఇప్పటి వరకు నీ నాలుకతో మనుషులను దూషించావేమో, మనుషుల్ని బాధ పెట్టావేమో, మనుషుల్ని ఇబ్బందికరంగా ఏది పడితే అది మాట్లాడేవేమో, నీ కుటుంబంలో ఏది పడితే అది మాట్లాడేవేమో, నీ బిడ్డల్ని ఏది పడితే అది మాట్లాడుతూ నీ నాలుకను కాచుకోకుండా, యోబులాగా యుక్తమైన మాటలు మాట్లాడకుండా ఎన్నో కుటుంబాలని, ఎన్నో జీవితాల్ని కాల్చినట్లుగా ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ దినాన మనం మన జీవితాలను మార్చుకుందాం. దేవుని ద్వారబంధములు ఎదుట కూర్చున్న మనము దేన్ని కాచుకోవాలి చెప్పనండి? మన నాలుకను, మన నోరును కాచుకునేవారిగా మనం మారాలి. దేన్ని కాచుకోవాలి? మొదటిగా నాలుకను కాచుకోవాలి. మన నాలుకతో ఏది మాట్లాడినా అది యుక్తమైనదిగానే ఉండాలి, మంచిదిగానే ఉండాలి. ఎప్పుడు మన బిడ్డల్ని కూడా అప్పుడప్పుడు మన బిడ్డలు మనం శపిస్తూ ఉంటాం. శపించకూడదు పొరపాటున. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు పాడైపోతావురా, నువ్వు అలా అయిపోతావు, నీ కాళ్ళు ఇరిగిపోతాయి, పో వేసుకోపోతున్నావు సైకిల్, ఏడవడబడి పడతావు, పో. ఏడైనా పడితే ఎవరు చూడాలా? ఎందుకు అనాలా? ఎందుకు చేయాలా? మన బిడ్డలు ఏది చెప్పినా మనం నోటితో మనం ఏది పలకాలి? యుక్తమైనదే, మంచి మాటలే పలకాలి. నీ బిడ్డ నీకు కోపం తెప్పించాడు, నీ బిడ్డలు నీకు కోపం తెప్పించారు, తట్టుకోలేనంత కోపం తెప్పించారు, మాట వినట్లేదు, భయంకరంగా ఉన్నారు, ఏం చేయాలా? రా అనకూడదు. నా యేసయ్య నిన్ను దీవిస్తాడు, పోరా, నన్ను బాధపెడబాగరా. మయూరక ఎప్పుడు తిట్టకూడదు, మన బిడ్డల్ని కోపపడకూడదు. కోపం వచ్చినా సరే యేసయ్య నిన్ను దీవిస్తాడు, పోరా అట్లా మాట్లాడాలండి. ఎందుకంటే మనం శపించకూడదు. ఎందుకంటే వాళ్ళు శాపించిన మన నోటితో ఏది పలికితే అది నెరవేరుతుంది. కాబట్టి మనం ఏది పడితే మన బిడ్డలను అది మాట్లాడకూడదు. కోపం వచ్చినా ఒకవేళ కంట్రోల్ చేసుకుని నీ బిడ్డలను ఆశీర్వదించేదే, నీ కోపంలో కూడా నీ బిడ్డలను ఆశీర్వదించాలి. ఆమేన్. కాబట్టి మన నాలుగుతో ఏది మాట్లాడినా మనం యుక్తంగానే మాట్లాడాలి. రెండో మాట మనం చూద్దాం. అదే పేతురు రాసిన రెండో పత్రిక దేన్ని కాచుకోవాలి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందులో రెండో మాట,
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వాక్యం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా దాన్ని ఏం చేయాలి? మీరు కాచుకునేవారిగా ఉండాలి. దేనిని కాచుకోవాలి అని అంటే, ఈ స్థిరమైన మనస్సును మనం ఏం చేయాలి? కాచుకోవాలి. మనస్సు స్థిరపరచబడాలి. స్థిరపరచబడిన మనస్సును కాచుకోవాలి. స్థిరమైన మనసును కాచుకోకపోతే అది ఏమైపోతుందయ్యా అంటే పడిపోయేటట్లుగా మారుతుంది. మన మనస్సును మనం కాచుకోవాలి. ఈ మనస్సును స్థిరపరుచుకొని, మనస్సును ప్రభు వైపు త్రిప్పుకొని, మనస్సును క్రీస్తులో నిలబెట్టుకొని, మనస్సును దేవుని వైపు త్రిప్పి ఆయనలో నడిపించబడుతూ ఈ మనస్సును కాచుకున్నప్పుడు నీవు ఎన్నడూ కూడా పడిపోయే వ్యక్తిగా మారు. మన మనస్సు కోతి లాంటిది. మనసు ఎలాంటిది? చెప్పండి. ఎలాంటిది? బాగా చెప్పండి అమ్మా. మనస్సు హార్ట్ ఈస్ అబ్బా దేని లాంటిదాకా? మంకీ. కోతి మంచిదా? అదేం చేస్తుంది? అక్కడికి ఇక్కడికి ఎగరుతూ ఉంటుంది. చూసింది అలా కావాలంటుంది. ఆ చెట్టు మీద కొంచెంసేపు, ఈ చెట్టు కుదురుగా ఉండదు. కుదురుగా ఉంటుందా? కుదురుగా ఉండదు. ఈ కోతి ఈ గోడ మీద ఉంటే ఆ గోడ మీదకి, ఆ గోడ మీద ఉంటే ఈ చెట్టుకి, ఈ చెట్టు కింద మీద ఉంటే ఆ చెట్టు కిందకి ఎగరతానే ఉంటుంది. అట్లాంటిదే మన మనసు కూడా. అయితే ఈ మనసును ప్రభు అంటారు, నీ మనసును ఏం చేసుకోవాలి? స్థిరపరుచుకోవాలి. స్థిరపరచబడిన నీ మనసును నువ్వు కాచుకోవాలి. ఒకవేళ ఆ మనసును నువ్వు కాచుకోకపోతే, కాపాడుకోకపోతే, దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుందని రాయబడింది? మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా దాన్ని నువ్వు ఏం చేయాలి? కాచుకోవాలి. ఈ స్థిరమైన మనసు పడిపోకూడదు. దాన్ని నువ్వు కాచుకోవాలి. స్థిరంగా మనసు లేకపోతే, స్థిరమైన మనసు నీకు లేకపోతే, స్థిరమైన వ్యక్తిగా నీవు ఉండకపోతే అది ఏమైపోతుంది అంటే పడిపోయేటట్లుగా మారుతుంది. కనుక నీ మనసును నువ్వేం చేసుకోవాలా? స్థిరంగా కాపాడుకోవాలి. స్థిరంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్థిరమైన మనసు కోతి లాంటిది కదా. చూసిందల్లా కావాలనుకుంటుంది, కోరిందల్లా కావాలనుకుంటుంది. ఏదైతే చూస్తుందో అవన్నీ కావాలని ఆశపడుతుంది. ఈ మనసు చాలా ఘోరమైనది. మనసు చాలా అనేకమైన అపాయకరమైన త్రోవలో నడిపించేది ఈ మనస్సు. అందుకనే ఈ మనస్సును ఆయన ద్వారబంధం ఎదుట కాచుకుంటున్న మనం ఏం చేయాలో తెలుసండి? మన మనస్సును కాచుకోవాలి. ఆయన ద్వారబంధం ఎదుట కూర్చొని ఉన్నాం, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాం. కూర్చున్న మనము ఈ మనసును ఏం చేయాలా? జాగ్రత్తగా కాచుకోవాలి. కొంతమంది ఇక్కడ కూర్చున్నా సరే వాళ్ళ మనసు అంతా తిరిగేసి వస్తుంటుంది 4 వీధుల్లో. అక్కడేమి, ఎక్కడేం జరుగుతుంది, అక్కడికి ఎట్టయినారు ఈ మనసు కుదురుగా ఉండదు. మందిరానికి వచ్చినా సరే ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏం ఉన్నారు, ఎక్కడికైనా పోయినారా, ఇంట్లోనే ఉండారా? ఈ మనసు అలాంటిదేనండి. కనుకనే నీ మనసును నువ్వు ఏం చేసుకోవాలి? స్థిరపరుచుకొని దానిని కాచుకునేవారిగా ఉండాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకునేవారిగా ఉండాలి. ఒకవేళ ఈ మనసు స్థిరంగా చూసుకోకపోతే ఏమైపోతుంది? పడిపోతుంది. పడిపోయిన జీవితంలో ఎన్నో జీవితాలు పాడైపోయినట్లుగా, ఎన్నో జీవితాలు పతనమైపోయినట్లుగా మనం చూడగలుగుతాం. కొంతమంది ఈ మనసును స్థిరపరుచుకొని దాన్ని కాచుకోరు. ఎందుకు కాచుకోమంటున్నారు ప్రభు అని అంటే, ఈ మనసు చాలా గర్వం కలిగింది. ఈ మనసు చాలా గర్వం కలిగింది. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు మనసును కాచుకోవాలా లేదా? మనసును జాగ్రత్తగా చూసుకోవాలా లేదండి? అయితే మనస్సును ఏం చేశాడయ్యా అంటే గర్వించెను అని రాయబడింది.
హలో, రాజు ఏం చేశాడు? ఆగండి ఆగండి, ఏం చేశాడు? ఎటు జరుక్కో. ఏం చేశాడు? రాజు తన మనసులో గర్వించాడంట. గర్వించడాన్ని బట్టి ఏమి ఇప్పుడు నేను కూడా మందిరంలో ఏదైనా చేయగలుగుతా, నాకు కూడా వాక్యం వచ్చు, నాకు కూడా అన్నీ వచ్చు, నేను కూడా ఏదైనా చేస్తాను, యాజకులైనా చేయాల్సింది, ప్రధాన యాజకులైనా చేయాల్సింది అనేసి మనస్సున గర్వించి, నేను ఎవరిని? ఒక రాజుని. రాజైనంత మాత్రాన ఏదైనా చేయాలనుకుంటే సాధ్యమవుతుందండి? అవుతుందా? ఏ పని ఏం చేయాలో వాడే చేయాలి, అంతేనా? ఏ పని ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఆ పని చేస్తే అది పాడైపోతుంది, అంతే కదా. కార్పెంటర్ అన్నా కార్పెంటర్ పనినే చేయాలి, అంతేనా? బట్టలు కుట్టే అన్నా బట్టల పనే చేయాలి, కుండ చేసే అన్నా కుండే చేయాలి. అట్లా కాదని చెప్పి కార్పెంటర్ అన్న పోయి బట్టలు కుడితే బాగుంటుందా? ఎట్లుంటుంది? అది కిటికీలు తలుపులు అయిపోతాయి, అంతే కదా. అదే ఆ మిషన్ కుట్టే అన్న వచ్చి నేను కూడా కార్పెంటర్ పని చేస్తానంటే ఇప్పుడు ఆ తలుపులన్నీ, ఆ చెక్కలన్నీ ఏమైపోతాయి? ప్యాంట్లు అయిపోతాయి, సొక్కాలు అయిపోతాయి, తారుమారు అయిపోతాయి. అందుకేనండి మన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తారు, గాడిద పని గుర్రం పని గుర్రమే చేయాలి. ఈయన మనసును గర్వించాడంట. ఆయన పేరే ఉజియారాజు. ఈ ఉజియారాజు ఏం చేశాడు అని అంటే, మనస్సున గర్వించి ఏమండి దేవుని యొక్క సమూహంలోనికి వెళ్ళి, దేవుని యొక్క గుడారంలోనికి వెళ్ళి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, దేవుడు ఉన్న స్థానానికి వెళ్ళి నేను కూడా ధూపం వేస్తాను అని వెళ్ళాడంట. కారణం ఏంటంటే మనస్సున గర్వించాడు. సరే వెళ్ళాడు, ఏమైనా జీవితం బాగుందా అని అంటే ఏమైందో మీరు బైబిల్లో చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం, క్షమించాలి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం తీయండి అందరూ. తీసారా? 26వ అధ్యాయము 16 చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఏం చేశాడు? మనస్సున గర్వించి ఏం చేయాడంట? చనిపోయాడంట. స్థిరపడ్డాడు. వినండి బాగా. అతడు ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. తర్వాత మనస్సున ఏమొచ్చింది? అతనికి గర్వం వచ్చింది. కొంతమంది స్థిరపడితే గర్వం వస్తుంది, కొంతమంది స్థిరపడితే గర్వం వస్తుంది. అయితే ఈ హృదయం కూడా స్థిరపరచబడాలి. స్థిరపరచబడిన మనసును కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలంటే, నా మనసులోకి ఏమన్నా గర్వం వచ్చిందా? నా మనసులోనికి ఎక్కడైనా అహంకారం వచ్చిందా? నా మనసులోనికి ఎక్కడైనా గర్వముగా పలికినట్లుగా, గర్వముగా జీవించినట్లుగా ఎక్కడైనా నేను బ్రతుకుతూ ఉన్నానా అన్న ఆలోచన రావాలి. అది రావాలి అని అంటే మనం ఏం చేయాలి? మన మనస్సును కాచుకునేవారిగా ఉండాలి. అయ్యగారు స్థిరపడ్డాడు. ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. స్థిరపడిన అతని జీవితంలో ఏమవుతూ ఉన్నాడు? ఏమయ్యాడండి? గర్వించాడు అని రాయబడి. అదేనా రాయబడి ఉంది అక్కడ? అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి ఏమయ్యాడు? చెప్పండి అక్క. మనస్సున గర్వించి చెడిపోయాడు. ఈ రోజున ప్రజలు చెడిపోవడానికి కారణం ఏంటంటే మనస్సులో గర్వం. ఏంటి? డబ్బు అనే గర్వం, కొంతమందికి కులం అనే గర్వం, కొంతమందికి గ్రామం అనే గర్వం, ఏమండి కొంతమందికి ప్రజలనే గర్వం. ఇలా రకరకాల పరిస్థితులనే గర్వంతో నడిపించబడుతూ వాడు చెడిపోతూ ఉన్నారు. ఈ వ్యక్తి స్థిరపడ్డాడు. స్థిరపడిన వ్యక్తి జీవితంలో ఏమైంది అని అంటే మనస్సున గర్వించెను అని రాయబడింది. మనస్సును గర్వించిన వ్యక్తి జీవితంలో ఏమైంది అంటే కుష్టు రోగం కలిగిందని రాయబడింది. అతని నొసట ఎదుటన ఏమైందో చెప్పనండి? కుష్టు కలిగిందంట. ఎక్కడ కలిగిందంట? ఎక్కడ కలిగిందంట? ఇది ఎక్కడ కలిగిందంట? నొసటన కలిగిందంట. ఎక్కడ కలిగిందంట? నేను అంటాను, ఏమండి లోపల కలిగి ఉంటే కనబడేదా? ఇప్పుడు లోపల కలిగింది అనుకోండి, లేకపోతే ఈ చెయ్యి మీదో, లేకపోతే పొట్ట మీదో, లేకపోతే వీపు మీదో, లేకపోతే తొడల మీదో,
అట్లా మోకాల మీద ఇక్కడ లోపల భాగంలో ఎక్కడైనా కుష్టి కలిగి ఉంటే కనబడి ఉండేదా? ఇప్పుడు బాగా కనబడుతుంది. మన ముఖంలో అప్పుడప్పుడు కూడా ఎప్పుడైనా మచ్చలు కలిగినా, లేకపోతే ఏదైనా వచ్చినా, లేకపోతే చిన్న దెబ్బ తగిలినా వెంటనే కనబడదా? కారణం ఏంటి? మనుషులందరూ దేన్ని చూస్తారు? ముఖాన్నే చూస్తారు కదా. అందుకనే దేవుడు అతని మనస్సును గర్వించాడు గనుక, అండి ఆ మనసు చెడిపోయింది కనుక ఇప్పుడు అతనికి ఏం కలిగింది? ఒక కుష్టు కలిగింది. ఇది ఎక్కడ కలిగింది అయ్యా అంటే నొసటన కలిగిందంట. ఈ నొసటన కలిగితే అందరు కనబడదా? ఒరే వీడిని చూసిన వాళ్ళందరూ ఏమిరా నీకు అలా కుష్టు కలిగింది ఏంద్రా, ఎక్కడ కలిగింది, నొసటన కలిగింది, ఏమి కారణం అని అంటే, దేవుని సన్నిధిలో నేను స్థిరపడిన నేను నా మనస్సును స్థిరపరుచుకోకుండా, కాచుకోకుండా నా మనస్సును నేనేం చేశాను? గర్వించాను గనుక ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? నా నొసటన కుష్టిని కలగజేశాడు. అప్పుడు చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, అరే మన మనస్సును స్థిరపరుచుకున్న తర్వాత మనసును గర్వించుకోకూడదురా. గర్విస్తే ఏమవుతుంది? నొసటన కుష్టు కలుగుతుంది అని అనేక మంది జాగ్రత్త పడతారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు వాత పెడతారుగా, తల్లిదండ్రులు వాతలు పెడుతుంటారు. ఏరా వాత పెట్టినారు, ఏమి ఇంత దెబ్బ తగిలింది అని అంటే కొంతమంది ఏం చెప్తారు? మా అమ్మ మాట వినలేదు కదరా, అందుకనే మా అమ్మ నాన్న నాకేం చేశారు? వాత పెట్టారు అని అంటే వీడు అనుకుంటాడు, రే అమ్మ నాన్న మాట వినకపోతే వాతలు పెడతారేమోరా అని చెప్పి అప్పటి నుంచి పక్కనోడు తెలుసుకుంటాడు. అవునా కదా, పక్కనోడికి బుద్ధి వస్తుంది. అందుకనే దేవుడు కూడా ఉజ్జియా జీవితంలో ఏం చేశాడంటే నొసటన కుష్టు కలగజేశాడంట. కారణం ఏంటి? తన మనస్సున గర్వించాడు. కనుకనే ఆయన ద్వారబంధము ఎదుట కూర్చున్న మనం దేనిని కాచుకోవాలయ్యా అని అంటే మన నాలుకను కాచుకోవాలి, స్థిరపడిన మనసును కాచుకునేవారిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను నేను? 10 సంవత్సరాలుగా వస్తున్నా, నాకే చెప్తావు నువ్వు మందిరంలో అనకూడదు. నేను ఎప్పటి నుంచి క్రైస్తవురాల్ని, నాతోనే మాట్లాడుతున్నావా అని అనకూడదండి. ఎప్పుడు కూడా మన మనసును మనం గర్వించేవారిగా ఉండకూడదు. మన మనసును ఎప్పుడు కూడా మనం కాచుకునేవారిగా ఉండాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ మాట, అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తి యందును గూర్చి చదవండి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. 3వ మాట ఏమండి, మన సంఘమును కొరకు బాధ్యత కలిగి కాచుకునేవారిగా మనం ఉండాలి. 3వదిగా మన సంఘమును ఏమండి, మన సంఘం కొరకు బాధ్యత కలిగి కాచుకోవాలండి. మన సంఘం గురించి మనం ఏం చేయాలి? భద్రంగా కాచుకునేవారిగా మనం బ్రతకాలి. మన జీవిత పయనంలో మన సంఘాన్ని మనం ఏం చేసుకోవాలి? కాచుకునేవారిగా ఉండాలి. దేవుని యొక్క సంఘాన్ని, బాహ్యంగా కనబడుతున్న ఈ సంఘాన్ని అయినా సరే, ఏమండి బాహ్యంగా కనబడుతున్న ఈ సంఘాన్ని అయినా సరే, అంతరంగంలో కట్టబడిన దేవుని యొక్క సంఘాన్ని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా కాచుకునేవారిగా ఉండాలి. ఈ సంఘం ఎలా ఉంది, సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయి, సంఘానికి ఏం కావాలి, సంఘం ఎలా నడిపించబడుతుంది అని బాధ్యత కలిగి ఆ సంఘాన్ని ఏం చేయాలి? కాచుకునేవారిగా ఉండాలి. నీ సంఘాన్ని కాపాడుకునేవారిగా ఉండాలి. నీ సంఘం కొరకు నువ్వు కన్నీళ్లు కార్చే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకనే చివరిగా 3వ మాట మనం ఇక్కడ చదువుకుంటున్నది ఏంటో తెలుసా అండి? మన సంఘాన్ని, హృదయం అనే సంఘాన్ని, అలాగే కనబడుతున్న ఈ సంఘాన్ని బాధ్యత కలిగి దాన్ని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోధా రాసిన పత్రిక 21వ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి, చివరిగా రాయబడి ఉంటుంది అక్కడ. ఆ మాట చదవండి.
మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఇది చివరి మాట. దేన్ని కాచుకోవాలి? ఆయన ద్వారబంధముల ఎదుట కాచుకోవాలని ప్రభు మనతో మాట్లాడు. దేన్ని కాచుకోవాలి అంటే, మొదటిగా నాలుకను, స్థిరమైన మనసును, సంఘమును, ఆ తరువాత ఆయనలో, ఆయన ప్రేమలో నిలిచి దాన్ని కాచుకునేవారిగా మనం బ్రతకాలి. మనం ఆయన ప్రేమలో నిలిచినట్లు దాన్ని కాచుకోవాలి. యేసయ్య ప్రేమలో నిలిచినట్లు ఆ ప్రేమను గురించి, ఆ ప్రేమలో నిలిచి ఉండాలని దాన్ని కాచుకోవాలి. ఆయన ప్రేమలో నిలబడుతున్నాం. దేవుని ప్రారంభంలో ఎక్కువగా ప్రేమిస్తాం. అది రాను 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 ఏమవుతుందయ్యా అంటే, ఆ ప్రేమ సన్నగిల్లిపోతుంది. దేవుడు అంటే అంత ప్రేమ ఉండదు కొంతమందికి. దేవుని ప్రేమించలేరు. ప్రారంభంలో మాత్రం బాగా ప్రేమిస్తారు. ఏమండి, దేవుని బాగా ప్రేమిస్తారు ప్రారంభంలో. అయ్యో ఎంత ప్రేమిస్తారో. అయితే రాను రాను ఆ ప్రేమలో సన్నగిల్లిపోతూ ఉంటారు. ప్రభు అంటారు, ఆయన ప్రేమలో నిలుచున్నట్లు మనం ఏం చేయాలి? దానిని కాచుకోవాలి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు దాన్ని కాచుకునేవాడిగా మనం బ్రతకాలి. దేవుని ప్రేమలో మనం బ్రతుకుతున్నాం. ఆయన ప్రేమించే విషయంలో ఈ ప్రేమను మనం కాచుకునేవారిగా ఉండాలి. ప్రేమ ఎలాంటిది అని అంటే, కొరింథీ పత్రికలో రాయబడింది కదా ప్రేమను గురించి. ప్రేమ ఎలా ఉంటుంది? చదువుతారా మాటను? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4. అక్క చదువక. మయూరక్క ఉండమా? మయూరక్క నీ పేరా? అంటే అక్క వర్క్లో ఉంది అందుకని. చదువక. ఆగండి, ఎవరు రెఫరెన్స్ చెప్పాకండి. తీస్తుంది అక్క. తీయక. కానీ అక్క టైం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, ఎన్ని విషయాల్లో కోపంగా అది ఉండదు. కారణం ఏంటి అని అంటే ప్రేమ. ఈ ప్రేమను మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో బ్రతకాలి. ఆ ప్రేమలో కాచుకునేవారిగా మనం బ్రతకాలి. ఆమేన్. ఈ ప్రేమను మనం ఏం చేయాలి? కాచుకునేవారిగా ఉండాలి. ఈ ప్రేమలో సన్నగిల్లిపోకూడదు. ఆయన ప్రేమలో నిలుచున్నట్లు మనం ఏం చేయాలి? దాన్ని కాచుకునేవారిగా ఉండాలి. ప్రేమలో మనం జాగ్రత్తగా బ్రతికేవారిగా ఉండాలి, కానీ ప్రేమలో త్రొట్టిల్లిపోయేవారిగా ఉండదు. ఎందుకంటే ప్రేమను గురించి అది ఎలా ఉంటుంది, అది ఎలా ప్రవర్తిస్తుంది, అది ఎలా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. ప్రేమ అంటే ఎన్నో ప్రేమలు ఉన్నాయి లోకంలో. ఏమండి, ఎన్నో ప్రేమలు లోకంలో దాగి ఉన్నాయి. ఈ ప్రేమలు కాదు, శాశ్వతమైన ప్రేమ కొరకు మనం ప్రాకులాడాలి. శాశ్వతంగా మనం ఎంత ప్రేమిస్తామో అంతగా ప్రేమించబడే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలండి. ఆమేన్. అలా ఎవరైనా ఉండారు లోకంలో? నువ్వు 100% ప్రేమిస్తే, లోకంలో ఉండే ప్రేమలు ఇయ్యగా 100% లవ్, ఆ తర్వాత ఈ మధ్య 100% లవ్, ఆ తర్వాత మళ్ళీ 50% లవ్, ఆ తర్వాత 20% లవ్. చూడండి, నా యేసయ్య అలాంటి ఏమండి ప్రేమలు కలిగిన వాడు కాదండి. నా యేసయ్య ప్రేమ ఎప్పుడు శాశ్వతమైన ప్రేమనేనండి. ఆమేన్. సగం సగం ప్రేమ కాదు. నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతగా నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎంతగా మొదట్లో దేవుని ప్రేమించుంటావో ఆ తర్వాత నువ్వు దేవుని ప్రేమలో ఏమండి సన్నగిలిపోయినా ఆయన ప్రేమలో మార్పు ఉండదు. కారణం ఏంటి? ప్రేమ డంబంగా ప్రవర్తించదు, దీర్ఘశాంతం ఉంటుంది, దయ చూపుతుంది, ప్రేమ మత్సరపడదు, ఏమండి ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు. ఇవన్నీ ఉన్నాయి అని అంటే దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉన్నావో అలాగనే దేవుడు నిన్ను కూడా ప్రేమించడం ప్రారంభిస్తాడండి. ఈ లోకంలో ఎవరు మనల్ని మనలుగా ప్రేమించే వాళ్ళు లేరు. అండి, మనల్ని మనలుగా ప్రేమించే వాళ్ళు లేరు. నువ్వు ఎంత ప్రేమిస్తావో అవతల వ్యక్తి నిన్ను అంతగా ప్రేమించే లోకం కాదు ఇది. నువ్వు ఎంత ప్రేమనిస్తావో అంత ప్రేమ నీకు పంచే దేవుడండి.
నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమించి ఆయనలో మమేకమవుతావో ఆయన కూడా నీతో అంతగా ప్రేమగా ఉండే దేవుడండి. ఆయన ప్రేమలో కొరత లేదు, ఆయన ప్రేమలో విభేదాలు లేవు. ఆయన ప్రేమ ఎప్పుడు శాశ్వతమైనదే. ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమను మనం ఏం చేసుకోవాలి? ఆయన ప్రేమలో నిలుచున్నట్లు దాన్ని కాచుకోవాలి. ఆయన ప్రేమలో నిలబడలేక ఎంతోమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రేమలో నిలబడలేక, ఆయన ప్రేమలో ఉండలేక, ఆయన ప్రేమను కోరుకోలేక ఈ రోజున ఎంతోమంది బయట బ్రతికే వాళ్ళు ఉన్నారు. లోక ప్రేమలు కోరుకొని లోకంలో ఉన్న ప్రేమలు కోరుకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దేవుని ప్రియులారా, దేవుడు అంటారు ఆయన ప్రేమలో నిలిచినట్లు దాన్ని ఏం చేయాలి? నువ్వు కాచుకోవాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని దాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. నేను దేవుని ప్రేమలో ఎక్కడైనా సన్నగిలిపోయానా, పడిపోయానా, ఎక్కడైనా డంబంగా ప్రవర్తించానా, అమర్యాదగా దేవుని ఎదుట నేను ఆయన ప్రేమలో నేను అలా ఉన్నానేమో, ఇవన్నిటిని మనం పరిశోధించుకొని దానిని కాచుకోవాలండి. దేవుని ప్రేమను కలిగి ఉంటే ఎప్పుడు కూడా మనం సోమరులైపోం. దేవుని ప్రేమ కలిగి ఉంటే ఎప్పుడు మనం సోమరులుగా ఉండం, సోమరులుగా బ్రతకం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వాక్యం చూడండి. భక్తి యందు సహోదర ప్రేమ యందు ఆ తర్వాత ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలైనను కాకుండును. దేవుని ప్రేమలో మనం ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండి దాన్ని కాచుకోవాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నవాడు అమర్యాదగా ఉండడు, ఇతరులని ఎట్లా పడితే అట్లా మాట్లాడు, దుష్కారంగా చెడ్డ మాటలు మాట్లాడరు, దమ్మంగా ప్రవర్తించరు, అమర్యాదగా నడుచుకోరు. దేవుని ప్రేమలో నిలిచి నువ్వు కాచుకున్నట్లయితే నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ అయిన పోయిన వారిని ప్రేమిస్తావు. నీతో ఎవరైతే గొడవ పెట్టుకున్నారో, నువ్వు ఎవరితో అయితే గొడవ పెట్టుకున్నావో మరలా నువ్వు వాళ్ళతో ఏమవుతావు? ప్రేమగానే నడిపించబడతావండి. ఆ ప్రేమలో సోమరిపోతులు అయిపోం. ఈ రోజున ప్రేమలో అనేక మంది సోమరిపోతులు అయిపోయారు. ప్రేమలో ఏమైపోయారు? సోమరైపోయారు. ఎలా సోమరైపోయారు అనే ఒక విషయాన్ని మనం గమనిస్తే, మన కుటుంబంలో ఉన్న అక్కతోనే గొడవ పడామనుకోండి, వాళ్ళని ప్రేమించిన మరలా కారణం ఏంటి? ప్రేమలో సోమరులు అయిపోయాం. మన భర్తతో ఒకవేళ గొడవ పడ్డామనుకోండి, వాళ్ళతో మరలా ఒక గంట తర్వాత మాట్లాడరు. కారణం ఏంటి? ప్రేమలో సోమరులు అయిపోయాం. మన తల్లిదండ్రులు ఎప్పుడైనా మన మీద తిట్టినప్పుడు బిడ్డలు ఏం చేస్తారు? మనల్ని మాట్లాడరు, మూత ముడుచుకొని ఉంటారు, అన్నం కూడా తినరు. కారణం ఏంటి? వాళ్ళు ప్రేమలో సోమరులు అయిపోయారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు యొక్క ప్రేమలో మనం నిలిచినట్లు దాన్ని కాచుకోవాలి. ఆ ప్రేమ ఎలా ఉంటుందో ప్రభు చెప్పారు. ఆ ప్రేమలో నిలిచి ఉన్న మనం సోమరులు అయిపోకూడదు. ప్రేమలో అది మీకు అర్థమైందా? ప్రేమలో సోమరులు అయిపోకూడదు. ఈరోజున ప్రేమలో సోమరులు అయిపోతున్నారు. కోడలు ఏదైనా అంటే ఏం చేయాలా? ప్రేమిస్తూనే ఉండాలా అండి. కోడలు ఒక మాట అనిందని చెప్పి ప్రేమలో సన్నగిలిపోకూడదు, ప్రేమలో సోమరులైపోకూడదు. నీ కూతురు నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉంటావో నీ కోడలను కూడా అలాగే ప్రేమించాలి. నీ కొడుకుని ఎలా ప్రేమిస్తూ ఉంటావో నీ కోడలను కూడా అలాగే ప్రేమించాలి. నీ కూతుర్ని ఎలా ప్రేమిస్తావో నీ అల్లుడిని కూడా అలాగే ప్రేమించాలి. ప్రేమలో సోమరులైపోకూడదు. పెళ్ళైన కొత్తలో అల్లుడు 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 అని చెప్పి నెత్తి మీద పెట్టుకొని చెప్తా ఉంటాం. బరువు ఎక్కువైనా 4 రోజులైన తర్వాత ఏదైనా బాధ కలిగిందనుకోండి, వాళ్ళ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, ఆ ప్రేమలో ఏమైపోతారు? ఇప్పుడు చెప్పండి అక్క. సోమరులైపోతాం. ప్రేమలో సోమరులైపోతాం. ప్రేమలో ఎప్పుడు మనం ఏమవ్వకూడదు? సోమరులైపోకూడదు. ఎప్పుడు వారిని ప్రేమిస్తూనే ఉండాలండి. అలా ప్రేమించాలి అని అంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు మనం దాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. నా ద్వారబంధము ఎదుట కాచుకోండి.
మీ నాలుకని మీరు కాచుకోనండి, మీ స్థిరమైన మనసును కాచుకోనండి, మీ సంఘాన్ని, మీ మందిరాల్ని, మీ హృదయాల్ని, దేవుని యొక్క ఆలయాన్ని కాచుకోనండి. ఆయన ప్రేమలో నిలుచున్నట్లు దానిని మీరు కాచుకునే వారిగా మనం అందరం మారుదుముగాక. ఆత్మ చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. నా దేవుడు ప్రియులారా, మర్చిపోవద్దు. కాచుకుందాం, దాన్ని కాపాడుకుందాం, దాన్ని రక్షించుకుందాం. అటువైపుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి స్థిరపరిచి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.